కూతురు అంటే తల్లికి వల్లమాలిన ప్రేమ, తండ్రి అంటే కూతురికి అపారమైన ప్రేమ. ఇద్దరి ప్రేమ విడదీయలేనిది. ప్రకృతి ఎంత ముఖ్యమో, ప్రకృతిలో తల్లి కూతురు ప్రేమ అంతే ముఖ్యం. సహజమైనది, అజరామరణమైనది. ఒక కథ పోలవారి ముచ్చట్లు. తండ్రికి తమ కూతురు పెళ్లి చేయాలని కుతూహలంతో ఉంటాడు. చివరి కట్టకేలకు తమ బిడ్డను ఒక ఇంటికిచ్చి పెళ్లి చేస్తాడు. కూతురు పుట్టినింటి నుంచి మిట్టినిల్లుకి పంపించి అట్లా కొన్ని నెలల తర్వాత కూతురు అత్తారింటికి వెళ్తుంది, సంసారం చేస్తుంది. తర్వాత కూతురు అత్త అక్కడ అత్తారింటికి వెళ్ళిన తర్వాత తన కూతురికి అత్తతోటి చిన్న చిన్న తగాదాలు, గొడవలు, వైరాలు ఏర్పడతాయి. ఎందుకంటే అత్తలు చెప్పిన పని కోడలు చేయాలి కాబట్టి. అక్కడ అత్త ఏం చేస్తుంది, పొద్దున్న 4 గంటలు లేమంటుంది, వాకులు ఊడ్చి సాంసల్లి గిన్నెలు రాసి ముగ్గేసి స్నానం చేసి దీపం పెట్టి తన కొడుకుని లేపంటుంది. తర్వాత చాయ్ పాలు ఇవ్వమంటుంది. కొడుకు జాబ్కి వెళ్ళిన తర్వాత తనకు స్నానం చేపించి ఒళ్ళు రాసి సేవలు చేయమంటుంది. ఆ పని ఇట్లుంది, ఈ పని ఇట్లుంది, నీటికి లేదు, అది లేదని బాగా కోళ్ళ మీద దబాయిస్తూ ఉంటుంది. అట్లా కొన్ని రోజులు గడుస్తున్న తర్వాత అత్తపైన కోడలికి బాగా కోపం, ఆవేశం, ఈర్ష్య, ద్వేషం ఏర్పడుతుంటుంది. అరే ఏమని చేయాలి, మా అత్తను నన్ను బాగా దబాయిస్తుంది, ఇబ్బంది పెడతా ఉంది, ఏం చేయాలని అత్త మీద బాగా కోపం పెట్టుకొని ఆమె ఏం చేస్తా అంటే కొన్ని రోజుల తర్వాత తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు తన తండ్రితో ఒక ముచ్చట చెప్తుంది. చూడన్నా, మా అత్త నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, ఏదో విధంగా సరే మా అత్తను చంపేయాలి, మా అత్త విరుగడ పోవాలి, నేను నా భర్త హాయి బతకాలనుకుంటా అనుకొని అప్పుడు తండ్రికి చెప్తుంది. ఏదైనా సరే మందు ఉంటే, చెట్టు మంది ఉంటే నాన్న మా అత్తకు చనిపోనీకి అని చెప్తాను. తన తండ్రి ఏమంటా అంటే, అమ్మా ఓకే, నీకు తల్లి లేదు కాబట్టి చిన్నప్పటి సంది గాభరంగా పెంచాను, తల్లి ఇంటికి ఎట్లా ఉన్న వెళ్తుంది, అత్త ఇంటికి అట్లా అమ్మా, అత్త భర్త చెప్పిన పనులు మరిది అందరు చెప్పిన పనులు చేయాలమ్మా. అత్తను చంపాలంటే తల్లిని చంపుకున్నట్టుగా తల్లి, అత్తనే ఓ రోజు తల్లి కదా. అదేవిధంగా నువ్వు ఈరోజు కూతురు కావచ్చు, రేపు తల్లి అయిన తర్వాత నువ్వు కూడా ఒక ఇంటికి అత్తం అవుతావు కదమ్మా. ఏదేమైనా సరే మా అత్తను చంపేయాలి అంటారు. అప్పుడు ఇక తల్లి కూతురు మాట వినాలి కాబట్టి, ఓకే అమ్మా, నేను ఒక మూలికలు తెచ్చిస్తాను, దీన్ని ఎవరికి డౌట్ రాకుండా రోజు అన్నముల్లో కూరలలో కలిపి తినబెట్టిన అత్తకు చిన్న నిదానంగా విషయం ఎక్కిపోయి ఏదో ఒక రోజు వస్తుంది. అట్లానే నీవు ఈ చెట్టు రోజు కూరలో పెడతావు కదా, అనుమానం రాకుండా అంటే నువ్వు మీ అత్తను మంచిగా చూసుకోవాలి, మీ అత్త చెప్పినట్టేను, ఎందుకంటే నీకు మీద అనుమానం రాదు అని చెప్పి కూతుర్ని ఆయుర్వేద చెట్టు ఇచ్చి పంపించేస్తాడు. అప్పుడు అత్త ఇంటికి వెళ్ళి తన అత్తకు రోజు కూర చేసేటప్పుడు అత్తకు పెట్టేటప్పుడు ఆ కూరలో ఆ చెట్టు మందు కలిపి రోజు తినబెడతా ఉంటాయి అన్నమాట. తినబెట్టి అత్తను మంచి ప్రేమతో చూసుకుంటాయి అన్నమాట. ఎందుకంటే తన మందు పెడుతుంది కాబట్టి దూరం ఉంటే బాగుండదు, ఆమెతో మంచిగా ఉండి మరుగు మందు పెట్టాలని ఆలోచన. అట్లా అత్త పెడుతూ ఉండి తర్వాత అత్తకు అన్ని పనులు చేసి పెడుతుంటుంది. అందరిలో కొంత లేచి ఊకడం, సామ్యాలను దీపం పెట్టడం గుడి దీని కాడ, టీ కాఫీ వేయడం, అత్త కాలు చేతి రాయడం, స్నానం చేయించడం, బట్టలు ఉతుకోవడము, ఇంకా అన్ని సేవలు చేస్తూ ఉంటుంది అత్తకు. అట్లా సేవ చేస్తా ఉంటే అత్త కూడా కోళ్ళ మీద ప్రేమ పెరిగిపోతుంది. అబ్బా, ఇన్ని రోజులాగా నా కూడా లేదే, ఇప్పుడు అంతా నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది, నాకు అన్ని సేవలు చేస్తుంది, ఇల్లును శుభ్రం పెడుతుంది, కొడుకును బాగా చూసుకుంటుంది,
ఇంటికి తల్లిలాగా దేవతలాగా అయింది, ఎంత బాగుంది ఆ కోడలు అనుకుని చాలా సంతోషపడి ఆమె కొన్ని రోజుల తర్వాత కోడలు కూడా ముందు లేచి అత్త కూడా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కోడలు కూతురు కాడ ఎక్కువ చూసుకుంటుంది, కొడుకు కాడ ఎక్కువ చూసుకుంటుంది. అట్లా చూసుకుంటూ ఈమె కూడా లేచి ఊకోవడము, సాంజలము ఆ కోడలో పని చేస్తుంటే ఏమో పని చేయడము, కోడలు ఏ విధంగా చేస్తే ఆ విధంగా అంతకంటే ఎక్కువ పని చేస్తూ చేసి హుషారుగా అవుతుంటాం. కొన్ని రోజుల తర్వాత కోడలు ఏమని చేస్తుంది, అరే నా అత్త నన్ను ఇంత మంచిగా చూసుకుంటుంది కదా, నాలాగా లేచి అన్ని పనులు చేస్తుంది, నాకు శ్రమ తగ్గిస్తుంది, నన్ను సుఖపెడుతుంది, అబ్బా ఇంత మంచి అత్తని నేను చంపుకుంటున్నాను కదా అని ఏడ్చి బాధపడి కళ్ళలో నీళ్ళు తీసుకొని ఎవరు తెలియకుండా ఒంటరిగా ఏడుస్తూ ఒకరోజు తల్లి ఇంటికి వెళ్ళి తన తండ్రితో కూడా చెప్పుకుంటుంది, నాన్న నా అత్త నన్ను ఇలా ఇప్పుడు చాలా మంచిగా చూసుకుంటుంది, మా అత్తని ఎలాగైనా బతికించాలి నాన్న, నువ్వు ఇచ్చిన మరుగు మందుకు నన్ను విరుడు మంది అని తండ్రి కాళ్ళ పడి ఏడుస్తూ ఉంటుంది అలా బొద్దిపోటి. అప్పుడు తండ్రి భుజాలు పట్టుకొని కూతురు లేపుతాడు. లేపి, తల్లి నువ్వు అత్తం చదవడానికి మందు అడిగావు కదా, అది నేను ఇచ్చింది చనిపోవడానికి మందు కాదు, అది ఒక ఆయుర్వేద మందు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఆయుర్వేద డాక్టర్ కాబట్టి ఈ ఆయుర్వేద మందు ముసలిళ్ళకి వెళ్తే వాళ్ళు బోన్స్లు రక్తం గట్టిగా అవుతుంది, వాళ్ళు కొంచెం సత్వ బలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, అలాంటి మంది ఇచ్చాడమ్మంటాడు. అందుకే మీ అత్తమ్మ లేచి పని చేయగలుగుతుంది అంటాడు. అప్పుడు తండ్రిని చూసి చాలా కూతురు సంతోషపడి తండ్రిని ఆలింగనం చేసుకుంటుంది, కౌగిలించుకుంటుంది, ఆనంద బాష్పాలు వస్తుంది. ఇప్పుడు తండ్రి కూతురు అత్తారింటికి వెళ్ళిన తర్వాత తన అత్తతోడు కూడా కౌగిలించుకొని ఆలింగనం చేసుకొని అత్త కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఆనందాల బాష్పాలు రాల్సింది. ఆ విధంగా తండ్రి కూతురు అత్త స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు పోలేవారి మాటలు.